హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇది అన్నవరంలో సెకండ్ డే అనమాట. సాటర్డే మొత్తం జర్నీలో పోయిన తర్వాత ఆదివారం అయితే ఖాళీగా ఉన్నాం కదా అని చక్కగా రెడీ అయిపోయి లంచ్లో ఒక మంచి వెజ్ మీల్స్ అయితే తినేసి మధ్యాహ్నం అంతా పడుకుని ఇంక ఈవినింగ్ అయ్యేసరికి కొండ మీదకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఒక టీ తాగి చక్కగా కొండ మీదకి అయితే బయలుదేరిపోయాం. కానీ దర్శనానికి అయితే ఏం వెళ్ళలేదండి. అలా తిరుగుతూ కొండంతా చూద్దామని వెళ్ళామన్నమాట. నిజంగా అన్నవరం కార్తీక మాసంలో వెళ్ళాలనుకునే వాళ్ళు హోటల్స్ అవి ముందే బుక్ చేసుకోండి. అండ్ వ్రతం స్లాట్స్ కూడా ముందే బుక్ చేసుకుంటే ఫ్యామిలీతో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా వ్రతం అండ్ దర్శనం చాలా బాగా చేసుకుంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో అన్నవరం చాలా బిజీగా ఉంటుంది. ఇవన్నీ బుక్ చేసుకోకుండా వెళ్తే పిల్లలు కానీ ఫ్యామిలీస్తో కానీ చాలా ఇబ్బంది పడతారు. నేను చెప్పాను కదా, దర్శనానికి లోపలికి వెళ్ళలేదు, బయట నుంచే దేవుని దండం పెట్టుకుని ఇంక ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాము. ఇక్కడ ఒక రామాలయం ఉంటుందండి. ఈ రామాలయంలో రాముణ్ణి ఇక్కడ ద్వారపాలకుడుగా పిలుస్తారు. కాబట్టి సత్యనారాయణ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత ఈ రామాలయాన్ని తప్పకుండా విజిట్ చేయండి. సో ఇక షాపింగ్ కోసం వెతుకుతూ ఉంటే ఇలా ఒక లడ్డు షాప్ అయితే కనిపించిందండి. సర్లే కదా టేస్ట్ చేద్దామని మా వారు కొందామని వెళ్తే అక్కడ షాప్ అబ్బాయి చాలా రూడ్గా ఉన్నాడు అని మా వారు చెప్పారనమాట. సో తర్వాత ఇలా మెయిన్ డోర్ అనమాట, ఇదే మెయిన్ ద్వారం అనమాట. మీరు ఆటోలో కనుక వస్తే ఇక్కడ కొండ కింద దింపేస్తూ ఉంటారు. ఇలా మెట్ల ద్వారా మెయిన్ దర్శనానికి మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు. ఇక షాపింగ్ అంటే ఏదో కొనకపోతే పిల్లలు ఊరుకోరు కదా. ఇదిగోండి ఇలా పెట్టుకుని ఎగురుతున్నారు చూసారా, మా పిల్లలు ఇది కొనమని అడిగితే ఇది కొనిచ్చాము. ఇవన్నీ చేసుకుని కొండ దిగి వచ్చేసరికి అయితే డిన్నర్ టైం అయింది. ఇక డిన్నర్ చేసి దగ్గరలో ఒక చోట రాజమండ్రి వారి రోజు మిల్క్ ఉంది, తాగుదామని వెళ్తే టేస్ట్ అయితే నిజంగా చండాలంగా ఉందండి. ఆ బ్రాండ్కున్న పేరంతా చెడగొట్టేస్తున్నారు. ఈసారి మేమున్న రిసార్ట్ అయితే హరిహర రిసార్ట్ చాలా బాగుందండి. తప్పకుండా విజిట్ చేయాల్సింది. చాలా నీట్ అండ్ క్లీన్గా అండ్ స్టాఫ్ కూడా చాలా బాగున్నారు అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే తప్పకుండా హరిహరాలో రూమ్స్ బుక్ చేసుకోండి. కానీ ఈ రూమ్కి వచ్చిన తర్వాత రీల్స్లో చూస్తుంది ఏంటంటే ఇది అప్పుడప్పుడే వైరల్ అవుతుంది. రేష్మిక మందన వల్ల ఈ మఫ్స్ అనేవి చాలా వైరల్ అయ్యాయో తెలిసింది. నిజంగా కొనేటప్పుడైతే నాకు ఈ విషయం తెలియదండి. ఇవన్నీ మేము తీసుకున్నాము. ఈ బ్లాగ్ నచ్చితే